దేవాలయాలు నిర్మాణం చేయడం, లేదు మఠ మందిరాలు నిర్మాణం చేయడం ఆధ్యాత్మిక సాధనకు ఇది అనువైనటువంటిది. ఉదాహరణకి ఇప్పుడు మనము ఇది నిర్మాణం అయిపోయింది అనుకోండి, కాసేపు ఇక్కడ మనం కూర్చుని ఓ గంట సేపు అరగంటో భజనో కీర్తనో జపమో చేస్తే ఎలా ఉంటుంది? మంచి వాతావరణం ఉంటుంది కదా, హృదయానికి ఉల్లాసం కలుగుతుంది, సాత్వికత పెరుగుతుంది. ప్రపంచంలో ఉత్పాతాలు యుద్ధాలు జరగడానికి కారణం ఏంటి? సత్వగుణం లేకపోవడం. సత్వగుణం లేకపోతే అసూయ పెరుగుతుంది, కక్ష పెరుగుతుంది. ఆ గుడి ఏంటి? ఈ క్షేత్రం అంతా ఈ ప్రదేశంలోనే సుమారుగా ఒక 10 దేవాలయాలు పైన ఉన్నాయండి. ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇటుపక్క ఇక్కడ కూడా అన్నపూర్ణ మీద కాశీ విశ్వేశ్వర స్వామి మందిరం ఒకటి ఉంది. పక్కన మళ్ళీ ఇంకో ఆంజనేయ స్వామి కనబడే గుడి అదే కదా, రంగులు లైటింగ్ ఈ చిన్న గుడి ఏంటిది? అంటే రుద్రభూమి శివాలయం అంటే అన్నపూర్ణ సహిత అన్నపూర్ణ సమేత రాజేశ్వరం గుడి అయితే మన రుద్రభూమి అని పేరు మార్చారు. స్వామివారికి నామకరణం సర్వతనంగా మళ్ళీ గుడి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాన్ని మళ్ళీ బాగు చేశారు దేవాలయం. పెద్ద గుడి ఏంటి? నాగలింగేశ్వర స్వామి గుడి. అది పురాతన, అది శివాలయం. మన కళ్ళ ముందే 3 శివాలయాలు. మళ్ళీ మఠం ఉంది, బ్రహ్మానంద స్వామి గ్రామంలో జగ్గేపేటలో ప్రధానంగా ప్రతిష్ఠ చేసిన దేవాలయం నాగలింగేశ్వర స్వామి. అది కొన్ని కనిపించింది. దాని తర్వాత 2వ దేవాలయం బజార్ కిందకి డౌన్లోనే ఉంది. అది 2వ దేవాలయం, అది విష్ణుమూర్తి దేవాలయం. 3వ దేవాలయం పెద్ద శివాలయం. అది గ్రామంలో కాస్త అందరికీ చాలా ప్రీతిపాత్రమైన మందిరం. అది పెద్ద శివాలయం. ఈ పరిసర ప్రాంతాల్లో గ్రామ దేవతలు వీలు కలిగి ఇప్పుడు మనం వస్తున్న ఈ కాస్త దవలోనే ఒక 25 దేవాలయాలు ఉన్నాయి. 10-12 శివాలయాలు. గ్రామ దేవాలయం అయితే సందుకోతుంది. అన్నీ మళ్ళీ మందిరాలు కదా, అన్ని దేవాలయాలు ధ్వజస్తంభాలతో సహా ప్రతిష్ఠ చేయబడి ఉన్నాయండి. ఇన్ని గొప్ప దేవాలయాలు, ఇన్ని మఠాలు, ఇన్ని మందిరాలు ఉండి మనం ఏమీ నేర్చుకోక ఇతరులు ధ్వంసం చేసే స్థితికి వచ్చాం. దేవాలయాలు ఉండడం వల్ల ఉపకారం ఏంటి? మనం తయారవకపోతే. కృష్ణానది, తెనాలి రామకృష్ణ గారు విజయనగరం వెళ్ళినప్పుడు, బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, మాది కృష్ణా తీరం అని వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి ఫలానా అగ్రహారం అని చెప్తారు. అలా విలసిల్లాం. అలా కవితలతో, సాహిత్యంతో, కీర్తనలతో ఆనందంగా, ఉత్సాహంగా, అంటే ఓడిపోయిన వాళ్ళకు కూడా మాన్యాలు ఇచ్చేవారు శ్రీకృష్ణదేవరాయ. గెలుపు ఓటములు అనేవి దైవాధీనం. వారికి జీవితాంతం సరిపడా వారికి ఇచ్చి పంపించండి అని చెప్పేవారు ఓడిపోయిన వాళ్ళకి. కానీ ఇతర మతాలలో ఆ లక్షణం లేదు. ఓడిపోతే అన్ని చంపేయాలి, నశింపజేయాలి. మనం సూర్యుడు వెళ్ళిపోతే యుద్ధం చేసేవాళ్ళం కాదు. ఆ నియమం మనకి మహాభారత కాలం ముందు నుంచి ఉంది. మన వాళ్ళు అదే నియమంతో మన దేశం మీదకి ఇతర మతస్థులు యుద్ధాలకు వచ్చినప్పుడు సాయంత్రం ప్యాకప్ చెప్పేసి గుడారాల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారు. మర్నాడు కదా యుద్ధం అని. కానీ ఆ నిశాచర జాతి కదా అది. నిశి అంటే చీకటి, చర అంటే చరించువాడు. చీకట్లో చరించే జాతి కదా, రాక్షస మోకలు కదా. ఈ పడుకున్న వాళ్ళని పడుకున్నట్టు కోసేసేవారు. ఇప్పుడు పాకిస్తాన్ పుట్టినప్పుడు పాకిస్తాన్ కావాలన్నది ఇచ్చేసేది, సరిపోయిందిగా. మరి కొన్ని లక్షల మంది, దాదాపు 1/2 కోటి మంది హిందువులను ఎందుకు చంపేయాలి? నిన్న వీడియో వచ్చింది బంగ్లాదేశ్ నుంచి. వాడికి 72 ఏళ్ళు, 12 ఏళ్ళ హిందూ అమ్మాయిని
ఎవరు లేరు, నేను పెళ్లి చేసుకున్నాను 4వ పెళ్ళం కింద అని చెప్తున్నాను. 72 ఏళ్ళు. మనోడికి 32, 35 వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లే. గుళ్ళో అర్చకుడు అంటే పిల్లనెవరు, రైతు అంటే పిల్లనెవరు. ఇందాకే గరికపాటి వారు చెప్తున్నారు, ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే కేవలం భార్య మాత్రమే. ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే భర్త మాత్రమే. భర్త కాకుండా బాయ్ ఫ్రెండ్ ఉంటే అదేదో బాల్ డ్యాన్సర్ అని అర్థం. భార్య కాకుండా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే వాడు ఇంకెవడో పోరంబోకనని. అందుకని మనం చాలా ధార్మికంగా ఎదగాలి. కేవలం మనం ధనము, పేరు ఇవే అనుకుంటున్నాం. పలానా వాడు చూస్తాడులే, మనకెందుకులే అబ్బా అనుకుంటాం. ఓటు కూడా వేరు. ఇక్కడ ఎవరైనా ఓటు వేయని దరిద్రులు ఉన్నారా? అందులో దూకేయండి. నువ్వు ఎవరికి ఓటు వేసావో నాకు తెలీదు, ఓటు వేయాలి. ఈ సుప్రీంకోర్టు ఏం పీకుతుందో అర్థం కాదు. చాలా అక్కర్లేని తీర్పులు. మగోడు ఎలా చేసుకోవాలి, ఆడదే మగోడు ఏం చేసుకోవాలి, పెళ్ళానికి ఇష్టం ఉంటే ఎవరితో అయినా తిరగచ్చు, ఇలాంటి పనికిమాలిన తీర్పులు ఇచ్చే బదులు ఓటు వేయకపోతే వాడిని వేటేయండి అని తీయచ్చుగా. జనగణమన చెప్పేవారు ఇది వరకు, ఎక్కడ సినిమా వాళ్ళు చెప్పచ్చుగా. ఎవడో కేసు వేసాడు, మేము నిలబడలేం 52 సెకండ్లు. కోర్టు ఏం చేయాలి? ఒరే బాడుకో, దేశం కోసం 52 సెకండ్లు నిలబడకపోతే దేశం నుంచి దొబ్బే అని చెప్పాలా? మీ ఇష్టం. నీకు ఇష్టం ఉంటే ఎవరితో అయినా తిరగచ్చు. ఓయో రూమ్స్ ఖాళీ లేవు. జోక్ కాదు నాన్న. నాతో మొన్న కరీంనగర్ వెళ్తే లాయర్ చాలా బాధపడుతూ చెప్పాడు, స్వామీజీ ఇదివరకు పోలీసు రైడ్లు అలాంటివి ఉండేవి, భయం ఉండేది. ఇప్పుడు ఆథరైజ్డ్ వ్యభిచారం చేసింది సుప్రీంకోర్టు. ఇష్టం ఉంటే చాలు ఎవరైనా మింగేయచ్చు. ఇంకా నైతికత ఏముంటుంది? కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? అంటే జడ్జి గారి ఇంట్లో ఎవరికో అలా జరిగి ఉండొచ్చు, ఎవరో మింగబడి ఉండొచ్చు. అందుకే అది అందరికీ అంటగట్టేస్తే ఎలాగా? ఆ తీర్పిచ్చిన ఇంట్లో జరిగిందని దేశం మొత్తం నాశనం చేసేస్తే ఎలాగా? ఇప్పుడు నీ చొక్కా కొంచెం ఆయిల్ అంటుకుందండి, ఏదో సబ్బో ఇంకోటి పెట్టి తుడుచుదాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎలాగా ఆయిల్ అయిందిగా అక్కడ శివుడికి చేసేదో శనీశ్వరుడికి చేసేదో నీ మీద పూసిస్తే ఎలాగా? ఆయిల్ మొత్తం స్పాయిల్ కదా, అలా చేయకూడదు కదా. అందుకని నేనేం చెప్తున్నా అంటే మీరందరూ ఎదగాలి. ఎదగడం అంటే ఏంటి? అన్ని రకాలుగా ఎదగాలి. ఉదాహరణకి రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిందా, మళ్ళీ 29 ఎలక్షన్ వస్తుంది కదా. ఆ పార్టీకి ఎవరైనా రెడీ అవ్వాలి. మనకెందుకు అనుకోకూడదు, అదేదో ఎవరిదో జాబ్లే మనం దేకుదాం అంటే హిందీలో దేకుదాం అనుకుంటాను, వాడు తెలుగులో దేకిస్తాడు. పొలిటికల్గా నువ్వు పనిచేయాలి, స్పిరిచువల్గా నువ్వు ఎదగాలి. ఉదాహరణకి నీకు భగవద్గీత రోజు చదివే అలవాటు ఉందనుకో, నువ్వు ఒక పొలిటీషియన్ అయ్యావనుకో, నువ్వు లీడర్ అయ్యావనుకో, నువ్వు నాయకుడు అయ్యావనుకో, అందరికీ భగవద్గీత పంచుతావు. నిన్న ఎవరో చెప్పారు, ఎక్కడంటే అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. నమఃశివాయ 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 హర హర మహాదేవ శంభో శంకర చెప్పండి. హర హర మహాదేవ హర హర మహాదేవ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. రిపీట్ చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా భారత్ మాతాకి. ఒక్క మొక్క చెప్పి వెళ్దాం, తీరం కదా మంచిది అని ఆయన చెప్పారు. ఎక్కడంటే మన నాగలాపురం, ఎక్కడ తిరుపతి దగ్గర, చిత్తూరు జిల్లా. ఈ నాగలాపురంలో రాయలు వారు
వాళ్ళ అమ్మగారి పేరు మీద, వాళ్ళ సొంత ఊరు అది. అక్కడ ఆవిడ పేరు మీద మత్స్యనారాయణ స్వామి గుడి కట్టించారు. సంవత్సరానికి 3 రోజులు సూర్యుడు మొదటి రోజు ప్రాంగణంలోకి వస్తాడు, రెండో రోజు ముఖమండపంలోకి వస్తాడు, మూడో రోజు స్వామివారి మీద పడతాడు. అద్భుతం అన్నమాట. మేము వెళ్ళాం. అయితే ఆ గుడి రోడ్లోనే స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఎంఈఓ గొర్రె. వాడు అక్కడ పిల్లల్ని బొట్టు పెట్టుకోనివ్వకుండా స్కూల్లో అక్కర్లేనివన్నీ బోధించేలాగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు గొర్రె కాబట్టి. నేనేం చెప్పా అంటే, మీరు వాడు సర్టిఫికెట్లో హిందువే అనే విషయాన్ని నిరూపించండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని వందల గొర్రెలు ఉన్నాయి. పేరు వెంకటేశ్వరరావు. ఫోన్ రావడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు, గుర్తుపెట్టుకోండి. చాలా గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు అందులో స్వామివారి జీతం తీసుకుంటూ స్వామివారి పేరుతోనే బతుకుతున్నాయి. నిన్న కాక మొన్న మేము చైర్మన్ గారిని కలిసాం, అంతకుముందు కూడా కలిసాను, మీరు చూశారు. ఫోన్లో కూడా మాట్లాడాం. చెప్పారు ఖచ్చితంగా ఈ గొర్రె మతస్థుల్ని తీసేయడం ఖాయం. ముందే చెప్పారు ఫోన్లో. మొన్న కలిస్తే చెప్పారు. రిజర్వేషన్ పెట్టాను. 25 మంది బోర్డు మెంబర్స్, 3 అధికారులు. ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారేమో, ఏమీ చెప్పడం చేయడం అయిపోయింది. తర్వాత ఒక్కొక్కరిని క్లీన్ చేస్తారు. ముందు ఆలోచన రావాలిగా. ఆయనే క్లీన్ చేయాలన్నారు కానీ వాళ్ళు పొట్టగొట్టాలనేది. ఇప్పుడు మీరేం చేస్తుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైపిస్ట్, టీటీడీలో మీరు టైపిస్ట్ అండి. కానీ మీరు గొర్రె మోసం చేసి వెంకటేష్ అనే పేరు, సొమ్మేమో స్వామివారి సొమ్ము తీసుకుంటూ చర్చికి వెళ్తున్నారు. మీరు గొర్రె అని కన్ఫర్మ్ అయింది. వెంకటేశ్వర దండం పెట్టడం, వెంకటేశ్వర సొమ్ము కావాలి. అదే తినేది ఇంటి మౌడిజం, పాడేది తర్వాత పాట తెలుసుకు ఏం పాట. సో కాబట్టి మౌడి తెచ్చే పూలు చీర కావాలి, పత్తి వ్యాపారం మాత్రం వేరే చోట. సో అలాంటి పని చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాలి. మీరు ఎక్కడైతే మీరు సుఖంగా ఉంటారో అక్కడికి వెళ్ళాలి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేసే చోట ఉండకూడదు. మీ గవర్నమెంట్ కూడే కదా, దేవుడితో పని లేదు కదా. కాబట్టి మీ కూడు కావడానికి ఆ టైపిస్ట్ జాబ్ ఇంకో చోట ఇస్తారు. మొత్తం తీసి అవతల పాడి ఇట్లేదు కదా. సో కాబట్టి ఎవడైనా మురిగితే పాడేది లేచేద్దాం. ఇది నువ్వు నచ్చని చోట, నువ్వు జనాలకి నచ్చని చోట నువ్వు పని చేయకూడదు కదా. నువ్వు కూటి కోసం వచ్చావు, కూటి కోసం వచ్చి యాశాలు ఎత్తే ఇట్లా ఇచ్చేయడమే నానా. వీళ్ళంతా చీటర్స్, దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, దే ఆర్ చీటర్స్. నన్ను కూడా ఇంటర్లో చెప్పాను నానా. మీ చాలామంది హిందువులతో ప్రాబ్లం ఏంటంటే, వాడేమన్నా అంటాడు వీడు. ఆడేనా నువ్వేమనుకోవేట్రా, ఆడికే ఫీలింగ్, నీకేం లేవేట్రా అంటే వెరీ చేస్తే నాకెత్తావేంటి, సిగ్గులేనేద్దామని. దొంగోడికే పౌరుషం ఉంటే దొరకెంత ఉండాలి, హీరోకి ఎంత ఉండాలి కదా. ఈ భూమికి వారసులం మనం హిందువులం. ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధంలే, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధంలే. ఆ మాటకు వస్తే ఈ దేశంలో ఉన్న ఎవరు కూడా క్రైస్తవులు ముస్లిమ్స్ కదా, అంతా మన పుట్టిన వాళ్ళే. డౌట్ ఏమైనా ఉంటే అడగండి, చెక్ చేయండి. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి పంపిస్తాను. అక్కడ దేవాలయం ఉండేది. 64 అడుగులేమో ఎత్తు పైకి, 68 అడుగులు పైకి ఎత్తు దేవాలయం.
మెట్లెక్కి గుళ్ళోకి వెళ్ళాలి. అవునండి. ఇక్కడ 3 మెట్లు, ముఖమండపం దగ్గర 3 మెట్లు, గర్భాలయంలో 3 మెట్లు. రాతితో రాత్రి ఎవరిది నిర్ణయం అసలు? అంటే దీనికి సంకల్పం చేసింది మీరు రాజుగారు. రాతితో కట్టాలని ఆలోచన వచ్చినందుకు ఒక్కసారి పర్యవేక్షణ అంతా గంచి కరుణాచారి ఇస్తాం. ఏం పేరు నా మీకు? నీళ్ళు చెట్టు చాలా సంతోషం, చాలా ఆనందం. వసు గారు, పుట్టినప్పుడు ధనము వెంట తేడెవ్వడు, పోనప్పుడు ధనము వెంట రాదు, లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోడు. ఒక్కసారి లేనా వద్దు, చేయండి నన్ను. బాగుంది, మీ శ్రద్ధకి ఇది ప్రతిరూపం. రెడ్డిగానా? హర హర మహాదేవ. రెడ్డి కట్ చేసి తీరు. ఓన్లీ శివుడు